హాయ్ అండి. ఈరోజు రెసిపీ పనీర్ చోలే మసాలా. కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్పుకి ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఇవి 2 కొద్ది ఫ్రై అవుతుండగా ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 10 జీడిపప్పులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటితో పాటు చిన్న అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి రెక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తగా అయితే చాలు. దించేసుకొని చల్లార్చుకొని మిక్సీలో ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి దీన్ని అంతటిని కూడా. మళ్ళీ అదే కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటో ముందే ఫ్రై అయ్యే ఉన్నాయి కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఈ పేస్ట్ అడుగు పట్టకుండా ఉండడానికి కోసం మాత్రమే కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టుకున్న కాబూలి శనగలు వేసుకోవాలి. ఈ కాబూలి శనగలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను శనగలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని అన్నీ కూడా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. కర్రీకి తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అంతా బాగా మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. నేను పన్నీర్ని ఫ్రై చేయట్లేదండి, డైరెక్ట్గానే వేస్తున్నాను. పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మెల్లగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది పన్నీర్తో పాటు. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పన్నీర్ చోలే మసాలా వేస్తున్నానండి. ఈ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాయిల్ అవనివ్వాలి. మసాలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇదంతా బాగా చిక్కబడి బాగా దగ్గరగా అయింది కదా. రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి.
ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా కసూరి మెత్తి వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ కర్రీ రైస్, రోటీస్, బిర్యానీ అన్నిట్లోకి బాగానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు బాగా రెడీ అయింది. ఇప్పుడు బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. రెసిపీ రెడీ అయినట్టే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.